వచ్చిన పని పూర్తి అయినందున తాము కూడా చేయి పని వదిలివేసి, అంటే వాళ్ళేనా అవి చేయాలి కాదు, వీళ్ళు విగ్రహంగా నిర్వహించాలి, వదిలివేసి ఆ మహాహరణను విధ్వంసం చేసి వానరులందరూ కూడా మళ్ళీ పోయినారు. అందరూ పెట్టరాని సంతోషంతో ఉరుకులు వేయచ్చు రాముని దగ్గరికి వచ్చి నిలిచినాడు. అక్కడ రావణుడు భార్యను ఉదార్చుతూ పలుకుతున్నాడు. రావణుడు, ఓ మంగళరూపిణి, అన్నీ కూడా దైవాధీనం. రావణుడు మహాబుద్ధిశాలి, దైవాధీనంగా జరిగినది. జీవించి ఉన్నప్పుడు దేనిని చూడకుండా ఉండగలను, అన్నింటినీ చూడవలసి ఉంటుంది. విశాలమైన కన్నులు గలదానా శోకమును విడుము, నిశ్చలము జ్ఞానము పొందును. అజ్ఞానం నుండి శోకం పుట్టును, ఆ శోకము జ్ఞానము నశింపజేయును. అజ్ఞానమే శరీరాలకు అనాత్మ పదార్థం ఎందు అహం నాది బుద్ధి కలుగును. రావణ చెప్తున్న ఉపదేశం భార్య, శరీరాన్ని ఎందుకు కలిగిన ఈ అహం బుద్ధి వలన లేదా దేహాభిమానం వలన భార్యాపుత్ర సంబంధం ఏర్పడును. ఈ సంబంధం ఎందు స్థిరత్వం ఏర్పడిన జనమరణ స్వరూపము సంసారం వచ్చును. తద్వారా హర్షము, శోకము, భయము, క్రోధము, లోభము, మోహము, ఆశ లేదా కోరిక మొదలైనవి కూడా కలుగును. అజ్ఞానం చేతనే జన్మము, మరణము, ముసలితనము మొదలైనవి కూడా పుట్టును. ఆత్మ కేవలం ఒక్కటే, ఆత్మ అనేది ఒక్కటే ఉన్నది. అది నిరంజనము, శుద్ధము, ప్రకృతి కన్నా భిన్నమైనది, దేనితో సంబంధం లేనిది. అది ఆనందరూపము, జ్ఞానమయము, సమస్త భావరహితము కనుక సత్యస్వరూపులకు సంయోగ వియోగములు ఉండవు. ఈ విధంగా తత్వం తెలుసుకొని పుణ్యశీల నిన్ను నీవు ఆత్మ గుర్తించి శోకమును విడుము. ఇప్పుడే పోయేదను, రాముని లక్ష్మణుతో సహా వధించి తీరదను, అంటే విమ్మట తిరిగి వచ్చేదను. లేదా శ్రీరాముడు వజ్రకల్పములకు బాణములతో నన్ను చీల్చివేయగలడు, అప్పుడు నేను అతని పదవిని తీరిపోయింది. రాముడు నారాయణుడు సాక్షాత్తు. నీ ప్రియురాలా, నా ఆజ్ఞగా నిర్వహించుకోవాల్సిన కర్తవ్యం ఉన్నది. నా కొరకు సీతను వధించి నీవు నాతో పాటుగా అగ్ని ప్రవేశం చేయు అని ఈ విధంగా రాముడు పలికిన పలుకులను ఆమె విని ఆమె దీక్షిత ఇలా అన్నది, నాథ నా మాటకు నువ్వు సత్యమిది, ఇతరులనే చేయము. చేత కానీ మరియు ఇతరుల చేత కానీ నీ చేత కానీ ఇతరుల చేత కానీ రాముడు జయింపబడుట అసత్యుడు. రాముడు దేవలోకంలోకెల్లా శ్రేష్ఠుడు, సాక్షాత్ ప్రధాన పురుషేష్ఠుడు అనగా ప్రకృతి పురుషుడు, ప్రభువు, రాజుడు అయిన నారాయణుడు తెలియము. ఈ రాజుడే భక్తవత్సుడై ఒకనాడు మత్స్యరూపమును ధరించి ఇంతకుముందు కలపమున వైవస్వత మనము అన్ని ఆపదల నుండి రక్షించినాడు. వైవస్వత మనమును అన్ని ఆపదలను రక్షించినాడు. ఈ రాముడే పూర్వకాలమున లక్షయోజనముల పూర్వమై మేరుగిరిని సముద్రమును మధించు కాలమున వెన్నును మోసినాడు. అది దురాత్మకు హిరణ్యాక్షుడు ఈ మహాత్ముని చేతనే హతమైనాడు. ఆనాడు ఇతడు సూకర రూపమును నా భూమిని ఉద్ధరించినాడు, అంటే పంది రూపం నా వరాహ రూపమున భూమిని ఉద్ధరించినాడు. ఈ రఘునందనుడే మునుపు నారసింహ శరీరమును ధరించి పూర్వము త్రిలోకండము రాక్షసులకు హిరణ్యకశిపుడిని కూడా చీల్చివేసినాడు. ఈ రఘుత్తముడే బలిని బంధించి 3 పాదములతో ముల్లోకులను ఆక్రమించి తన భృత్యులకు ఇంద్రులకు ఇచ్చినాడు. భూభారం కలిగించి వారై క్షత్రియుల రూపంలో జన్మించిన రాక్షసులను అనేక మార్లు కూడా చంపి ఈ రాముడే భార్గవ రాముడై భువనములు గెలిచి కశ్యపునికి దానమిచ్చినాడు. అతడే పరాత్పరుడు. ప్రస్తుతం రఘువంశమున కేవలం నిన్ను వధించుట కొరకే మానుషరూపం దాల్చినాడు. రఘుశ్రేష్ఠుడుగా నిలిచినాడు. అతని భార్యను వనం నుండి బలాత్కారంగా ఎందుకు ఎత్తుకొచ్చినట్లు కేవలం నా కుమారుని మరణం కొరకు స్వయంగా నీ ప్రాణులు పోగొట్టుకోవడమే కదా. ఇక నేను వైదేహిని రాముని వద్దకు పంపును. విభీషణునికి రాజ్యం ఇచ్చి మనము వనములకు వెళ్ళిపోవదువు గాక. మండోదరి మాటలు విని రాముడు ఇలా అన్నాడు, మళ్ళీ ఓ మంగళరూపిణి, నాకు తెలియదా రావణందు పుత్రులను సోదరులను సకల రాక్షస సమూహమును రాఘవం చేత సంహరింపజేసి నేను ఎట్లా వనవాసిగా జీవం గడపలేను? నా తమ్ముడు పోయినారు, అందరూ పోయినారు, ఏమని సుఖంగా ఉండాలా ఇక్కడ నేను? అది కాదు కదా. రాముడితో నేను పూరు సరకదను, అతి వేగం గల రామబాణములతో నేను తనువు త్యజించి ఆ విష్ణువు యొక్క పరమపదను వెళ్ళింది. రాఘవుడు సాక్షాత్ విష్ణు అని నాకు తెలుసు.
జానకి లక్ష్మీదేవి అని కూడా నాకు తెలుసు. ఇది తెలిసియే నేను జగతుడు కుమార్తెకు సీత ఆ అరణ్యం నుండి బలవంతులుగా తీసుకుని వచ్చింది. రామునిచే హతుడనై పరమపదం చేరుకునేవాడిని నేను ఈ పని చేసిన ఉత్సుకతతో. ప్రేయసి, నిన్ను వదిలిపెట్టి ఇతర రాక్షసులందరితో పాటుగా నేను ఈ సంసారం నుండి అనగా జనన మరణ రూపముకు వర్చులోకి నుండి విడిలిపోయేదను. రామునితో యుద్ధమునందు హతుడనై ముముక్షువుల చేత సేవింపబడు పరమానందమైన శుద్ధముగు ఆ దివ్యగతిని నేను పొందదను. నా పాపం నుండి ప్రక్షాళన చేసుకుని దుర్లభము మోక్షము పొందదను. ఇదియే నా ఖచ్చితమైన నిశ్చయం. అందుకనే నేను రావణుతో యుద్ధం చేస్తాను. అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశములు అనగు 5 క్లేశములు తరంగములతో కూడి భ్రమయను సుడిగుండములను కలిగి భార్యాపుత్రుడు, స్వజనులు, ధనము, బంధువులు అని స్వరచేతులతో క్రోధమును బడబాటి చేతితో నిండి కామంటి వెలలను కలిగి ఉన్న ఈ సంసార సాగరను దాటిపోయి సాక్షాత్తు ఆ రామపదము విష్ణు పదాన్ని సన్నిధిని నేను చేరుకునేదాను అని రావణుడు మండోదరితో తెలిపినాడని సాక్షాత్ పరమేశ్వరుడు పార్వతీదేవితో తెలిపినాడ. యుద్ధకాండే దశమ సర్గః రామార్పణమస్తు. శ్రీ సీతారామచంద్ర స్వామి భగవానికి జై. పవన సుత హనుమానికి జై. హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ హర. హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. మొత్తం 16 10 పూర్తయినాయి. ఇంకొక 6 సర్గలు మనం కంప్లీట్ చేసుకుంటాం. ఓం స్వస్తి ప్రజాపతి